ఏదైతే ఒక ఎండ్ మాత్రం అలా వెళ్ళిపోతుంది, ఇంకొక ఎండ్తో పొంతన లేకుండా ఉంది. సో మనకి కరెక్ట్ అయినటువంటి పరిపూర్ణ జ్ఞానం అందడానికి అవకాశం లేదు. మరి దీనికి సంబంధించినటువంటి ఈ సోలార్ కుటుంబం పరిస్థితి, ఇందులో మనం ఉంటున్నది ఒక మనిషిగా, ఈ జ్ఞానాన్ని ఒక సైన్స్ పరంగా ఆలోచిస్తే ముందుగా అసలు విశ్వం అంటే ఏమిటి, విశ్వంలో ఏమున్నాయి, ఇది ఎలా ఉంది, అందులో సృష్టి, దీని ఆవిర్భావం ఎలా జరిగింది అంటే మొత్తానికి విశ్వంలో ఉన్నది విశ్వశక్తి, విశ్వ పదార్థం, ఈ రెండే ఉన్నది. మొట్టమొదటగా దానికన్నా ముందున్నది కేవలం విశ్వశక్తి మాత్రమే. విశ్వశక్తికి కేంద్రీకృతమైనటువంటి పరమ సూక్ష్మత స్థానంలో ఉంటున్నదే విశ్వమాత. తనకు తానుగా వచ్చినటువంటిది, ఎవరు తయారు చేయడమో, అక్కడ పెట్టడమో, ఉంచడమో, ప్రారంభించడమో అలా కాదు. తనకు తానుగా స్వయంభూ విశ్వమాత. సో ఇక్కడి నుంచి వెదజల్లబడేటువంటి ఆ విశ్వశక్తి నిరంతరం ప్రవాహంలా వెదజల్లబడుతూ ఉంటుంది. ఆ విశ్వశక్తి, ఇక్కడ ఈ విశ్వశక్తి విశ్వ పదార్థంగా మారటం. సో ఈ విశ్వ పదార్థం ఎలా తయారవుతుంది అంటే విశ్వశక్తి నుంచి తనకు తానుగా, దట్ ఈస్ ఎ ప్రాసెస్ కాల్డ్ ద ఆసిక్యులేటరీ మెటమార్ఫోసిస్. ఇది సర్వసాధారణంగా మామూలుగా మనం ఏదో అలా మారిపోయింది అనటానికి లేదు. ప్రతి ఒక్కటి, ప్రతి స్టేజ్లో, ప్రతి అణువులోనూ ఈ ఆసిక్యులేటరీ మెటమార్ఫోసిస్ ద్వారా తనకు తానుగా పరిణామ దశను పొందితేనే ఈ విశ్వశక్తి విశ్వ పదార్థంగా ఏర్పడడం జరిగింది. దానినే మనం బ్రహ్మ పదార్థం అంటున్నాం, మొట్టమొదటి పదార్థం అని అంటున్నాం. సో అక్కడి నుంచి సృష్టికి సంకేతం పంపించడం జరిగింది అని వాస్తవంగా చెప్పవచ్చు. అంతవరకు మనకు ఉన్నటువంటిది కేవలం విశ్వశక్తి మాత్రమే. సో విశ్వ పదార్థం అన్నది మొట్టమొదటగా, దానినే మనం బ్రహ్మ పదార్థం అంటున్నాం. అదే ప్రైమోడియల్ సోర్స్ ఫర్ దిస్ క్రియేషన్. సో అలా స్టార్ట్ అయినటువంటిది ఈ బ్రహ్మ పదార్థం లేదా విశ్వ పదార్థం తనకు తానుగా అంతరిక్ష పదార్థంగా కొంతకాలానికి మార్పు చెందడం మనం గమనించవచ్చు. మరి ఈ అంతరిక్ష పదార్థం అన్నది ఎలా వచ్చింది అంటే అది కూడా ద మెటమార్ఫోసిస్ పద్ధతి ప్రకారంగానే విశ్వశక్తి దగ్గర నుంచి స్పేస్ మ్యాటర్గా ఇలా కన్వర్షన్ జరుగుతూ వచ్చింది. మొట్టమొదట విశ్వశక్తి నుంచి వచ్చింది కేవలం అగ్ని మాత్రమే. సో ఈ అగ్ని నుంచి మేఘాలుగా, అక్కడ ఉన్నటువంటి ధూళిగా, తర్వాతనే ఈ పదార్థం ఏర్పడడం అన్నది మనం గమనించాలి. తర్వాత నక్షత్రాలకు సంబంధించినటువంటిది, నక్షత్ర మండలాల ఏర్పాటు జరగటం, అందులో పెద్దవి నక్షత్రాలు, క్వాజార్లు, రకరకాలైనటువంటివి ఈ నక్షత్రాలు మనకి ఫార్మేషన్ స్టార్ట్ అయింది. మరి ఈ నక్షత్ర మండలం ఎలా వచ్చింది అని సేమ్ ప్రాసెస్ అక్కడి నుంచి ఎలా జరుగుతుందో తనకు తానుగా ఆసిక్యులేటరీ మెటమార్ఫోసిస్ పద్ధతి ద్వారా ఇక్కడికి రావటం మనం గమనించవచ్చు. అందులో ఏర్పడినటువంటిదే ఒక సోలార్ స్థితి. ముందుగా సోలార్ మేఘాలుగా ఏర్పడడం, ఆ సోలార్ మేఘాలు ఒక పదార్థ స్థితిని కొంతకాలానికి పొందడం, అలా ఈ సోలార్ కుటుంబాలు ఏర్పడడం. సోలార్ కుటుంబం ఏర్పడిన తర్వాత అందులో గ్రహాలు, ఉపగ్రహాలు, అందులో ఉన్నటువంటిది ఈ భూగోళం. అందుకే దీని గ్రహం అనరు, గోళం.